సో హాయ్ గైస్ అందరికీ. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్లోరెన్స్ అకాడమీ ఆఫ్ లెర్నింగ్. సో ఈ వీడియోలో అయితే మనం లేత్ మిషన్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో లేత్ అంటే ఏంటంటే, సో వాట్ ఈజ్ ఎ లేత్? సో ఏ లేత్ ఈజ్ ఎ మిషన్ టూల్ యూజ్డ్ టు రిమూవ్ అన్వాంటెడ్ మెటీరియల్ ఫ్రమ్ ఎ రొటేటింగ్ వర్క్ పీస్ బై కటింగ్ టూల్ టు అప్టైన్ రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్. సో లేత్ అనేది ఒక మిషన్ టూల్. ఎందుకు వాడతారు అంటే, మిషన్ టూల్ లేత్ అంటే ఒక మిషన్ టూల్. ఎందుకు వాడతారు అంటే, అన్వాంటెడ్ మెటీరియల్స్ని రిమూవ్ అన్వాంటెడ్ మెటీరియల్స్. సో మనం వర్క్ పీస్ ఏదైతే ఉందో దాని మీద అన్వాంటెడ్ మెటీరియల్ అనేది ఉంటుంది. సో ఆ అన్వాంటెడ్ మెటీరియల్ని రిమూవ్ చేసి, సో ఫ్రమ్ ఏ రొటేటింగ్ వర్క్ పీస్ని రొటేట్ చేస్తూ ఉన్నప్పుడు, సో కటింగ్ టూల్ ద్వారా సో మనకి అన్వాంటెడ్ మెటీరియల్స్ అనేవి రిమూవ్ చేసి రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్, మనం దాన్ని ఏ షేప్లోకి అండ్ ఎంత సైజులోకి మార్చాలనుకుంటున్నామో సో ఆ సైజుని ఆ షేప్ని తీసుకొస్తుంది అనమాట. సో ఈ లేత్ మిషన్ అనేది. సో ఇది వాట్ ఈస్ లేత్ మిషన్, డెఫినేషన్ ఆఫ్ ద లేత్ మిషన్. సో ప్రిన్సిపల్ ఆఫ్ లేత్ అంటే ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ ద లేత్. ఇన్ ఏ లేత్ ద వర్క్ పీస్ rotates about its axis and the cutting tool moves against to it టు పర్ఫామ్ మెషినింగ్ ఆపరేషన్స్. అంటే వర్క్ పీస్ అనేది ఒక డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. సో కటింగ్ టూల్ అనేది దానికి ఆపోజిట్ డైరెక్షన్లో రొటేట్ అయ్యి సో మనకైతే మెషినింగ్ ఆపరేషన్ అనేది జరుగుతుందన్నమాట. అంటే వర్క్ పీస్ అనేది సో ఒక డైరెక్షన్లో తిరుగుతున్నప్పుడు దాని ఆపోజిట్ డైరెక్షన్లో దానికి అగెయినెస్ట్గా తిరుగుతూ కటింగ్ టూల్ అనేది సో దానిపైన అయితే మెషినింగ్ ఆపరేషన్స్ అయితే చేస్తుంది. సో ఆ విధంగా సో మనకి కావాల్సిన రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి లేత్ మిషన్ అనమాట. లేత్ మిషన్ డయాగ్రామ్. సో ఈ లేత్ మిషన్లో మనకి చాలా పార్ట్స్ ఉన్నాయి. సో హెడ్ స్టాక్, చక్, లైవ్ సెంటర్, కాంపౌండ్ రెస్ట్, క్రాస్ స్లైడ్, టూల్ పోస్ట్, సాడిల్, గైడ్ వేస్, డెడ్ సెంటర్, టైల్ స్టాక్, సో ర్యాక్, లెట్ స్క్రూ, ఫీడ్ రాడ్, apron and saddle, carriage, longitudinal feed handle, cabinet leg, సో బెడ్, ఫీడ్ గేర్ బాక్స్. సో మనకైతే ఇవైతే టూల్స్ అన్నమాట. ఇవైతే మనకి పార్ట్స్. సో లేత్ మిషన్లో సో మనకి ఉన్న పార్ట్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దాంట్లో చాలా మెయిన్ పార్ట్స్ అనేవి ఉంటాయి. సో మెయిన్ పార్ట్స్ ఏందనేది సో ఇప్పుడు మనమైతే డిస్కస్ చేద్దాం. సో వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద లేత్ మిషన్? సో మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద లేత్ యొక్క మెయిన్ పార్ట్స్ అన్నమాట. సో బెడ్, హెడ్ స్టాక్, టైల్ స్టాక్, క్యారేజ్, సో చక్, లెట్ స్క్రూ, ఫీడ్ రాడ్. సో ఇవైతే మెయిన్ పార్ట్స్ అనమాట. సో బెడ్, ద బేస్ ఆఫ్ ద లేత్ దట్ సపోర్ట్స్ ద ఆల్ అదర్ పార్ట్స్. అంటే బెడ్ అంటే ఏంటంటే బేస్ ఆఫ్ ద లేత్ అనమాట. సో లేత్ యొక్క బేస్ దట్ సపోర్ట్స్ ఆల్ ద అదర్ పార్ట్స్. సో మిగతా రిమైనింగ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో సో ఇదైతే బెడ్ అనమాట. వీటిపైన సో మిగతా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సో ఈ బెడ్ పైన అయితే ఉంటాయి. సో ఈ బెడ్ ఏదైతే ఉందో అన్ని పార్ట్స్కి సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఆల్సో అన్ని పార్ట్స్ని కూడా సో ఈ బెడ్ అనేది మోస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి బెడ్ అన్ని పార్ట్స్ని సో దానికి సపోర్ట్ ఇస్తుంది, అన్ని పార్ట్స్కి సపోర్ట్ ఇస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి హెడ్ స్టాక్, లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. హెడ్ స్టాక్ లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. సో ఇది వచ్చేసి హెడ్ స్టాక్ అనమాట. సో లొకేటెడ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ హెడ్ స్టాక్. ఇట్ హోల్డ్స్ ద స్పిండిల్ అండ్ రొటేట్స్ ద వర్క్ పీస్. సో ఈ హెడ్ స్టాక్ ఏదైతే ఉందో స్పిండిల్ని సో హోల్డ్ చేస్తూ సో మనకి ఇక్కడ వర్క్ పీస్ ఏదైతే పెడతామో సో దాన్ని రొటేట్ చేయడానికైతే ఈ హెడ్ స్టాక్ అనేది హెల్ప్ చేస్తుంది. అంటే రొటేట్ చేయడానికి యూస్ చేస్తాం దాని ఫంక్షన్. హెడ్ స్టాక్ ఫంక్షన్ ఏంటంటే హోల్డ్స్ ద స్పిండిల్ అండ్ రొటేట్స్ ద వర్క్ పీస్. నెక్స్ట్ వచ్చేసి టైల్ స్టాక్ సపోర్ట్స్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్ అండ్ హోల్డ్స్ టూల్స్ లైక్ డ్రిల్స్.
అంటే డ్రిల్స్ అంటే ఫ్రీ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్ అంటే సో ఒక వర్క్ పీస్ ఏదైతే ఉందో సో ఒకటేమో చెక్క అనమాట. సో హెడ్ స్టాక్కి చెక్క అని ఉంటుంది. సో అదొక పార్ట్, చెక్క అనేది ఒక పార్ట్ అనమాట. సో ఆ పార్ట్కి సో మనకి ఏదైతే చెక్క అనేది సో వర్క్ పీస్ని ఒక సైడ్ ఆఫ్ అంటే వన్ ఎండ్ ఆఫ్ ద పార్ట్ అనేది సో వన్ ఎండ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద వర్క్ పీస్ అనేది సో చెక్క అయితే హోల్డ్ చేస్తుంది. సో అనదర్ పార్ట్ అంటే అంటే ఇటు పక్క పార్ట్ అయితే చెక్క అనేది హోల్డ్ చేస్తుంది స్పిండిల్. సో అటుపక్క అంటే ఇంకా రిమైనింగ్ పార్ట్ ఇటు సైడ్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ పార్ట్ అనేది సో టెయిల్ స్టాక్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఫ్రీ ఎండ్ అంటే ఒక సైడ్ వచ్చేసి సో చెక్ పట్టుకున్నప్పుడు ఇంకా రిమైనింగ్ ఇంకొక సైడ్ పార్ట్ అనేది సో ఈ టెయిల్ స్టాక్ అయితే దానికి సపోర్ట్ ఇచ్చి సో హోల్డ్స్ ద వర్క్ పీస్ అండ్ సపోర్ట్స్ ద ఫ్రీ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్. సో రిమైనింగ్ పార్ట్కి అది సపోర్ట్ ఇచ్చి అండ్ హోల్డ్స్ టూల్స్ అంటే లైక్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో సో మనం డ్రిల్స్ తెలుసు కదా, డ్రిల్ బిట్స్. సో ఆ డ్రిల్ బిట్స్ని సో ఇక్కడైతే హోల్డ్ చేసి సో మనకి ఆ వర్క్ పీస్లో ఏమన్నా సో మిడిల్లో హోల్స్ వేయాలన్నా కానీ సో ఈ టెయిల్ స్టాక్ అయితే ఇక్కడ మనకి డ్రిల్స్ అనేవి సో మనకి ఇక్కడ హోల్డ్ చేసి సో వర్క్ పీస్నికి ఇది సపోర్ట్ ఇచ్చినప్పుడు సో మనకైతే డ్రిల్లింగ్ ఆపరేషన్ కూడా అండ్ అంటే వర్క్ పీస్ మధ్యలో సో మన ఇక్కడ మధ్యలో ఇది వర్క్ పీస్ అనుకోండి, దీనికి మధ్యలో హోల్ వేయాలన్నా కానీ సో ఆ డ్రిల్ బిట్ అనేది సో మనమైతే యూస్ చేస్తాం. టైల్ స్టాక్ అనేది ఆ డ్రిల్ బిట్ని హోల్డ్ చేసి సో మనకి సెంటర్ ఆఫ్ ద వర్క్ పీస్లో మనకి డ్రిల్స్ వేయడానికి అయితే యూస్ చేస్తాం. సో అది టైల్ స్టాక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి క్యారేజ్ క్యారేజ్ ఫంక్షన్ ఏంటంటే మూవ్స్ ద కటింగ్ టూల్ అలాంగ్ ద వర్క్ పీస్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సాడిల్, క్రాస్ స్లైడ్, కాంపౌండ్ రెస్ట్, టూల్ పోస్ట్ అండ్ యాప్రాన్. మూవ్స్ ద కటింగ్ టూల్ అలాంగ్ ద వర్క్ పీస్ అంటే ఏంటి? మూవ్స్ ద కటింగ్ టూల్ అలాంగ్ ద వర్క్ పీస్ క్యారేజ్. సో ఇది క్యారేజ్. మూవ్స్ ద కటింగ్ టూల్ అలాంగ్ ద వర్క్ పీస్. సో మనకి క్యారేజ్ ఏదైతే ఉందో సో అక్కడ క్యారేజ్ ఏం చేస్తుందంటే సో ఇక్కడ మనకి సో కటింగ్ టూల్ అనేది ఉంటుంది. కటింగ్ టూల్ని అది రొటేట్ చేస్తూ సో మనకైతే రిక్వైర్డ్ షేప్లో మనకైతే కటింగ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఎండ్ వచ్చేసి చెక్ హోల్డ్ చేస్తుంది. సో ఆ ఎండ్ వచ్చేసి టెయిల్ స్టాక్ సపోర్ట్ ఇస్తుంది. సో మధ్యలో క్యారేజ్ ఏదైతే ఉందో సో అది కటింగ్ టూల్. సో కటింగ్ టూల్ అలాంగ్ ద వర్క్ పీస్. మూవ్స్ ద కటింగ్ టూల్ అలాంగ్ ద వర్క్ పీస్. మనకి సో కటింగ్ టూల్ అనేది వర్క్ పీస్ని సో కటింగ్ టూల్ని మూవ్ చేస్తూ సో మనకైతే సో అక్కడ కటింగ్ ఆపరేషన్ జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో రిక్వైర్డ్ షేప్ అండ్ సైజ్లో మనకైతే ఆపరేషన్ అయితే జరగడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి. సో ఇది వచ్చేసి లేత్ మిషన్ అనమాట. సో ఇది వచ్చేసి వర్క్ పీస్. సో వర్క్ పీస్ అనేది ఇది చెక్, ఇక్కడ స్పిండిల్ ఉంటుంది. సో మనం ఇట్లా హోల్డ్ చేస్తాము. సో టూల్ పోస్ట్ ఉంటుంది. సో కాంపౌండ్ రెస్ట్. సో ఇది వచ్చేసి టోటల్ వర్క్ పీస్ని అయితే సో ఇవైతే మనకి హోల్డ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి టూల్ పోస్ట్లో అయితే మనకి సో కటింగ్ టూల్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వర్క్ పీస్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఒక సైజులో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇటు పక్క ఇక్కడ కటింగ్ టూల్ ఉంది. కటింగ్ టూల్ ఉన్నప్పుడు ఏంటి ఇక్కడైతే మనకి కట్ చేస్తుంది అనమాట. సో రిక్వైర్డ్ షేప్లో మనకి కట్ చేసి చూడండి. సో రిక్వైర్డ్ షేప్లో కట్ చేసి సో మనకైతే రిక్వైర్డ్ షేప్లో ఇక్కడైతే మనకి టూల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇట్లా ఫినిషింగ్ అవుతూ సో ఇటు పక్కకైతే మనకి సో వర్డ్స్ టైల్ స్టాక్ అనేది మనకి సో అయిన పార్ట్ అంటే మనం ఆపరేషన్ చేసిన పార్ట్ అంటే లేత్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ అనేవి సో ఇట్లా అవుట్పుట్గా సో మనకు సో
ఇట్లయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మనం వర్క్ పీస్ని పంపించినప్పుడు టూల్ పోస్ట్ దగ్గర మనకి సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేత్ ఆపరేషన్స్ అంటే కటింగ్ ఆపరేషన్స్ జరిగి సో మనకి రిక్వైర్డ్ షేప్లో అండ్ రిక్వైర్డ్ సైజ్ అండ్ రిక్వైర్డ్ డయామీటర్తో సో మనకైతే వర్క్ పీస్ అనేది బయటికి రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి క్యారేజ్ యొక్క ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి చక్, ఏ డివైస్ యూజ్డ్ టు హోల్డ్ ద వర్క్ పీస్ ఫ్రిమ్లీ. చక్ ఈ వర్క్ పీస్ని సో హోల్డ్ చేయడానికి అయితే వన్ ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్ అంటే ఒక ఎండ్ ఆఫ్ ద వర్క్ పీస్ని సో మనకి హోల్డ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాం. సో ఇది వచ్చేసి చక్ యొక్క సో చక్ ఫంక్షన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి లెట్ స్క్రూ, యూజ్ ఇట్ ఫర్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్. థ్రెడ్ కటింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే సో మనకు థ్రెడ్డింగ్ వేయడానికి అయితే యూజ్ చేస్తాం. సో లెట్ స్క్రూ ఎందుకంటే సో మనకి వర్క్ పీస్లో థ్రెడ్డింగ్ ఆపరేషన్స్ అనేవి వేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట. సో థ్రెడ్డింగ్ ఆపరేషన్స్ మనకి లెట్ స్క్రూలో జరుగుతాయి. సో ఇది లెట్ స్క్రూ. సో మనకి థ్రెడ్డింగ్ ఆపరేషన్స్ అయితే ఇక్కడ మనకైతే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ రాడ్. సో ఫీడ్ రాడ్ ప్రొవైడ్స్ ఆటోమేటిక్ మూమెంట్ ఆఫ్ ద కటింగ్ టూల్. సో ఇది వచ్చేసి ఫీడ్ రాడ్ అనమాట. సో ఫీడ్ రాడ్ ఏదైతే ఉందో సో ఆటోమేటిక్ అంటే ప్రొవైడ్స్ ఏం చేస్తుంది అంటే కటింగ్ టూల్ని ఆటోమేటిక్ మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో కటింగ్ టూల్ దానంతదే రొటేట్ అయ్యేలాగా సో మనకైతే మూమెంట్ అయితే కటింగ్ టూల్కి అయితే ఈ ఫీడ్ రాడ్ అనేది అది రొటేట్ అవుతూ సో దానికి ఆ మూమెంట్ అనేది ఇస్తుంది అనమాట. సో కటింగ్ టూల్కి మూమెంట్ ఇచ్చి సో ఆపరేషన్స్ సో లేత్ ఆపరేషన్స్ అయితే సో కటింగ్ అయితే జరగడం జరుగుతుంది అక్కడ. సో ఇది ఫీడ్ రాడ్ ఫంక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి లేత్ ఆపరేషన్స్ టర్నింగ్. ఫస్ట్ వచ్చేసి టర్నింగ్ అనమాట. రెడ్యూసెస్ ద డయామీటర్ ఆఫ్ ద వర్క్ పీస్. టర్నింగ్ అంటే ఇక్కడ మనకి సో వర్క్ పీస్ రొటేట్ అవుతూ ఉన్నప్పుడు సో వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతూ ఉన్నప్పుడు సో మనకేం జరుగుతుంది అంటే సో దాని డయామీటర్ అనేది తగ్గుతుంది. ఎట్లాగా అంటే సో ఇది వర్క్ పీస్. సో ఈ వర్క్ పీస్ ఫస్ట్ ఈ డయామీటర్ సైజులో ఉంది. దాని తర్వాత ఏమైంది, ఇట్లా టర్నింగ్ అంటే రొటేట్ అవుతూ ఉంది. రొటేట్ అవుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ కటింగ్ టూల్ ఏదైతే ఉందో సో లేయర్స్గా సో కటింగ్ ఆపరేషన్ అనేది అక్కడ జరిగి సో అట్లా లేయర్స్గా సో మనకైతే రెడ్యూసెస్ ద డయామీటర్ అంటే డయామీటర్ అనేది రెడ్యూస్ చేసి సో మనకి సో ఆ వర్క్ పీస్ అనేది థిక్నెస్ డయామీటర్ అనేది రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇట్లా రొటేట్ అయినప్పుడు సో కటింగ్ టూల్ అనేది సో లేయర్స్గా మనకైతే టూల్ని అయితే వర్క్ పీస్ని అయితే కట్ చేసి సో మనకైతే డయామీటర్ అయితే తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫేసింగ్ అంటే ఏంటంటే రెడ్యూసెస్ ద ప్రొవైడ్స్ ఏ ఫ్లాట్ సర్ఫేస్. ఫేసింగ్ అంటే ఫ్లాట్ సర్ఫేస్ అంటే సర్ఫేస్ని ఫ్లాట్ అండ్ స్మూత్ ఫినిషింగ్ని సో మనకైతే ఫేసింగ్ ఆపరేషన్స్తో అయితే సో మనం ఫేసింగ్ ఆపరేషన్స్ అయితే ప్రొడ్యూసెస్ ఫ్లాట్ సర్ఫేస్ అండ్ స్మూత్ సర్ఫేస్ అయితే సో మనకి ఫేసింగ్ ఆపరేషన్స్లో అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అంటే ఏంటంటే సో డ్రిల్ బిట్ మనం పెట్టినప్పుడు సో డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. సపోజ్ ఇక్కడ టెయిల్ స్టాక్ ఉంది. సో టెయిల్ స్టాక్కి మనం డ్రిల్ బిట్స్ అనేవి హోల్డ్ చేస్తుంది టెయిల్ స్టాక్. సో ఆ టెయిల్ స్టాక్కి మనం ఏం చేస్తాం, డ్రిల్ బిట్ని పెట్టి సో డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసినప్పుడు సో ఈ మధ్యలోకి మనకి సో వర్క్ పీస్ అనేది ఇట్లా ఉంటుంది. ఇటుపక్క హెడ్ స్టాక్ ఉంటుంది, ఇటుపక్క టెయిల్ స్టాక్ ఉంటుంది. సో ఇటుపక్క టెయిల్ స్టాక్లో మనకి డ్రిల్ బిట్ అనేది ఫిట్ చేస్తాం. డ్రిల్ బిట్ అనేది ఫిట్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఈ మధ్యలో మనకి డ్రిల్లింగ్ ఆపరేషన్ జరిగి సో ఇక్కడ మనకి హోల్ రావడం అయితే జరుగుతుంది. సో అలా హోల్ పడ్డమే అంటే మీకు చూపిస్తాను. సో ఇట్లాగా మనకి హోల్ పెట్టడం అయితే జరుగుతుంది. సో మనం హోల్ని అయితే చేయగలుగుతాం. సో డ్రిల్లింగ్ ఆపరేషన్స్. సో ఈ లేత్ పైన మనం టర్నింగ్ ఆపరేషన్స్, ఫేసింగ్ ఆపరేషన్స్ అండ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అనేవి చూసాం.
సో నెక్స్ట్ వచ్చేసి బోరింగ్ ఆపరేషన్. ఆపరేషన్ అంటే ఏంటంటే ఎన్లార్జెస్ ఎగ్జిస్టింగ్ హోల్. అంటే డ్రిల్లింగ్ ఆపరేషన్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ డయామీటర్ ఆఫ్ ద హోల్ అనేది మనం డ్రిల్ చేస్తాం. డ్రిల్ చేసిన తర్వాత బోరింగ్ అంటే ఏంటంటే ఉన్న హోల్ని, అంటే ఆల్రెడీ మనం డ్రిల్ చేసిన హోల్ని ఇంకా పెద్దది చేయడమే బోరింగ్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్. సో బోరింగ్ ఆపరేషన్ అంటే ఉన్న హోల్ని మళ్ళీ పెద్దగా, అంటే పెద్ద హోల్గా చేసేది బోరింగ్ ఆపరేషన్. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్డింగ్ ఆపరేషన్ ప్రొడ్యూసెస్ స్క్రూ థ్రెడ్స్. అంటే థ్రెడ్డింగ్ ఆపరేషన్ అంటే ఇంటర్నల్ థ్రెడ్డింగ్, ఎక్స్టర్నల్ థ్రెడ్డింగ్ అనేవి సో మనమైతే వర్క్షాప్లో అయితే చేయడం జరుగుతుంది. సో థ్రెడ్డింగ్ ఆపరేషన్స్ అయితే అంటే బాటిల్ క్యాప్స్కి మనం మూతని ఎట్లా, అంటే క్యాప్ని ఎలా అయితే మనం సో బాటిల్స్కి అనేవి పెడతామో, సో అలానే సో ఆ మధ్యలో మీరు చూసినట్టయితే సో అంటే బాటిల్ క్యాప్స్ లోపల అండ్ బాటిల్కి బయట ఏవైతే ఉంటాయో దాన్ని మనం థ్రెడ్స్ అని అంటాం అనమాట. సో ఆ థ్రెడ్డింగ్ వేయడానికి సో మనకి థ్రెడ్డింగ్ ఆపరేషన్స్ అయితే చేయడం జరుగుతుంది. స్క్రూ థ్రెడ్స్. నర్లింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే ప్రొడ్యూసెస్ ఏ రఫ్ గ్రిప్ సర్ఫేస్. అంటే పట్టుకోగానే మనకి స్మూత్గా కాకుండా, అంటే రఫ్ గ్రిప్ అంటే గ్రిప్ బాగుందనుకోండి, సో మనం సో వర్క్ పీస్ అంటే ఆ వర్క్ పీస్ అనేది మనకి అంటే జారదు, అంటే మనం దాన్ని పడేయలేం. అదే రఫ్ గ్రిప్ ఉందంటే సో మనకి పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్ అండ్ ఈజీగా ఉంటుంది. సో నర్లింగ్ ప్రాసెస్ అంటే సో స్మూత్ సర్ఫేస్ నుంచి మనకి రఫ్ సర్ఫేస్ ఇచ్చి మంచి గ్రిప్తో సో మనం దాన్ని హోల్డ్ చేయడానికైనా పట్టుకోవడానికైనా సో మనకి నర్లింగ్ ప్రాసెస్ అయితే సో ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో నర్లింగ్ ప్రాసెస్ అంటే రఫ్ గ్రిప్తో రఫ్ అంటే స్మూత్ సర్ఫేస్ని రఫ్ సర్ఫేస్గా, అంటే రఫ్ గ్రిప్ ఉండే సర్ఫేస్గా చేయడమే సో నర్లింగ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి పార్టింగ్ని కటింగ్ ఆపరేషన్స్ అని కూడా అనొచ్చు. అంటే కట్స్ ద జాబ్ ఇంటూ పార్ట్స్. అంటే జాబ్ ఏదైతే ఉందో, వర్క్ పీస్ ఏదైతే ఉందో సో దాన్ని మనం వర్క్ పీస్ ఏదైతే ఉందో సో ఇది వర్క్ పీస్ అనుకోండి, ఈ లెంత్ కొంచెం, ఈ లెంత్ కొంచెం, ఈ లెంత్ కొంచెం అని చెప్పి సో మనం ఇట్లాగా మెజర్మెంట్ వేసి సో మనమైతే పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఆ పార్ట్స్ని మనం కటింగ్ చేస్తాం. దీన్నే పార్టింగ్ అంటారు. అంటే వర్క్ పీస్ని నెంబర్ ఆఫ్ పార్ట్స్గా కట్ చేయడమే మనకైతే పార్టింగ్. నెక్స్ట్ వచ్చేసి ట్యాపర్ టర్నింగ్ ప్రొడ్యూసెస్ ఏ కోనికల్ సర్ఫేస్ చేయడానికి వర్క్ పీస్ని మనం కోనికల్ సర్ఫేసెస్లో చేయడాన్ని మనం ట్యాపర్ టర్నింగ్ అంటాం అన్నమాట. సో అట్లా ట్యాపర్ టర్నింగ్లో సో మనకి కోనికల్ సర్ఫేస్ అనేవి వస్తుంది. సో మనకి నర్లింగ్ ప్రాసెస్ ట్యాపర్ టర్నింగ్ ప్రాసెస్ మనకి కోనికల్ సర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి లేత్ ఆపరేషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్. ఈ లేత్ మిషన్ని సో మనం ఎక్కడ అప్లై చేస్తాం, సో వేటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి అప్లై చేస్తామంటే సో టు మ్యానుఫ్యాక్చర్ షాఫ్ట్స్, బోల్ట్స్ అండ్ స్క్రూస్. నెక్స్ట్ షాఫ్ట్, బోల్ట్ అండ్ స్క్రూస్ వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆల్సో ఆటోమొబైల్ పార్ట్స్ అండ్ మెషిన్ కాంపోనెంట్స్ అండ్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ వర్క్స్కి అయితే సో మనం ఈ లేత్ మెషిన్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే ఏ లేత్ ఈజ్ కాల్డ్ ద మదర్ ఆఫ్ మెషిన్స్ బికాస్ ఇట్ పర్ఫార్మ్స్ మెనీ మెషినింగ్ ఆపరేషన్స్ అండ్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఈ లేత్ మెషిన్స్ని మనకి వైడ్ రేంజ్ ఆఫ్ ఇండస్ట్రీస్లో మనం ఈ లేత్ మెషిన్స్ అయితే యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ లేత్ మెషిన్ని సో మదర్ ఆఫ్ మెషిన్స్ అంటాం, ఎందుకంటే ఈ మెషిన్ అనేది చాలా ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. సో ఇదైతే లేత్ మెషిన్ గురించి అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే లేత్ మెషిన్ గురించి అయితే డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్లో సో మనకున్న ప్రతి ఒక్క సబ్జెక్ట్స్ గురించి అయితే మనం
మన ఛానల్ అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ ఆల్సో subscribe to stay connected. Thank you.